బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఒక భవనానికి కొంతమంది నిప్పు పెట్టారు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేరు. అయితే ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారి వేడిని పెంచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచే గాలి జనార్దన్ రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తూనే వచ్చాడు. జనవరి 1వ తేదీన ఆయన ఇంటి వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారనే ఆరోపణలు వచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అయితే ఆ ఘటనపై విచారణ జరుగుతుండగానే ఇప్పుడు ఈ భవనానికి నిప్పు పెట్టడం సంచలనంగా మారింది. ఈ సంఘటన బళ్ళారి నగరంలో చోటు చేసుకుంది. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒక మోడల్ హౌస్ ఉంది. ఇది సుమారు 109 ఎకరాల్లో నివాస స్థలంలో ఉంది. ఈ స్థలం గాలి జనార్దన్ రెడ్డి పేరు మీదుగా రిజిస్టర్ అయి ఉంది. అయితే ఇది దాదాపు 13-14 ఏళ్ల క్రితం కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఈ మోడల్ హౌస్ ని నిర్మించారు. ప్రస్తుతం దీని విలువ 3 కోట్లకు పైగానే ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో దుండగులు దీనికి నిప్పు పెట్టారు. దీనిపై గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భవనంపై పెట్రోల్, డీజిల్ పోసి నిప్పు పెట్టారని ఆరోపించారు. ఇది కావాలనే చేసిన పనని, దీని వెనక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడ సీనియర్ పోలీసుల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని సమీక్షించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ బ్యానర్ల గొడవ జరిగిన కొద్ది వారాలకే ఈ అగ్ని ప్రమాదం జరగడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. బళ్ళారి ఎస్పీతో మాట్లాడానని, బాధ్యులను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మాట్లాడారు.